భీముడు అంటుంటాను ఎప్పుడు రామ్ భీముడిని. చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది. ప్రొఫెసర్‌లా ఉంటాడు, అకాడమిషియన్‌లా ఉంటాడు. కొంచెం తెలివితేటలు అడ్డుపడతా ఉంటే మంచి సినిమా మేకర్‌కి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్‌గా ఆ తెలివితేటలన్నీ తగ్గించుకొని కామన్ మ్యాన్ ఎమోషన్‌కి రీచ్ అయ్యేలాగా ఒక అద్భుతమైన చిత్రం టీజర్‌ని చూడగానే అర్థమవుతుంది. ఆహ్, తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ 'రాజ్ తరుణ్‌కి' గాని, 'రామ్ భీమన్‌కి' గాని 'ఆకతాయి హమ్ తుమ్' తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్‌ని గోపి సుందర్ గారు కానీ, పీజీ విందా కానీ, అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్ అంటే ఈ సినిమాలో ఇంతమంది క్యాస్టింగ్ ఉన్నారని టీజర్ చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శరం గారు, ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే క్యాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఇప్పుడు అసలు ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనలేం. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్ ఇన్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళినట్టు ఉంది. సో ప్రొడ్యూసర్లు చాలా ప్యాషనేట్గా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా నేను ఒక చిన్న క్యామియో రోల్ చేశాను ఇందులో డాక్టర్ వేషం 2 సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చూసేవాడు షూటింగ్లో. ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలితే మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ గారిని చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు ఒక అన్కండిషనల్గా కాంప్రమైజ్ కాకుండా రాజ్ తరుణ్ లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు. నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక కాస్టింగ్తో వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా రాజ్ తరుణ్కి కానీ, రామ్ భీమన్కి కానీ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అంటే ఇందాక చెప్తున్నారు అంటే సెకండ్ స్టెప్ కాదు, థర్డ్ స్టెప్ కాదు, ఇది ఒక 10th స్టెప్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి, అలాగే మా రామ్ భీమన్కి, రాజ్ తరుణ్ గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాగే రమేష్ గారు, ప్రకాష్ గారు కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికీ అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.